హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉదిరమరుచులు. ఈరోజు మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్ కాలీఫ్లవర్ పకోడీని ఇంట్లోనే అన్ని దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా, చాలా త్వరగా, టేస్టీగా, పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అయితే ఉదిరమరుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈ కాలీఫ్లవర్ పకోడీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 kg వెయిట్ ఉన్న ఒక కాలీఫ్లవర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో లావుగా ఉన్న పార్ట్ అంతా కూడా తీసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న సైజులో, అలాగే కొంచెం కాడ కూడా ఉండేలాగా ఇలాగా కట్ చేసుకోండి. అప్పుడు మనకి పకోడీ టెక్స్చర్ చాలా బాగా వస్తుంది చూడడానికి. కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని ఒక 2 times వాటర్లో బాగా కడిగి పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 liters వరకు వాటర్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాగా మరిగించండి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు అందులోకి 1 teaspoon సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు అలాగే బాయిల్ అవ్వనివ్వండి హై ఫ్లేమ్ మీద. బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే ఈ వాటర్ నుంచి తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. లేదంటే కాలీఫ్లవర్ అక్కడే బాగా కుక్ అయిపోతుంది. జస్ట్ 5 minutes హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలు. ఈ విధంగా ఉడికించుకున్న కాలీఫ్లవర్ని వాటర్ ఏమీ లేకుండా పొడిగా అయ్యేంత వరకు ఒక గిన్నెలో వేసి పెట్టుకోండి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక 1/2 teaspoon పసుపు, 1 teaspoon కారం, 1/2 teaspoon గరం మసాలా పౌడర్, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 tablespoons వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. బియ్యం పిండి అస్సలు స్కిప్ చేయొద్దు, చక్కగా క్రంచీగా వస్తాయి. తర్వాత 2 tablespoons వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా పిండి కూడా మనకి ముక్కకి బాగా పట్టాలి. ఒకవేళ మీకు పిండి సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా శనగపిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. నాకైతే ముందు యాడ్ చేసిన 2 tablespoons కాకుండా మరొక 2 tablespoons పట్టిందండి పిండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కకి కొద్దిగా పిండి కోట్ అయ్యేలాగా చూసుకోండి చాలు. అయితే నేను తర్వాత ఏం చేశానంటే 1 teaspoon కలర్ కోసం, మంచి కలర్ రావటం కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు, ముందు యాడ్ చేసినవే సరిపోతాయి. చూసారు కదా, చక్కగా కలర్ వచ్చేసింది. ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఒక్కొక్క ముక్కని ఇలా విడివిడిగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కాలీఫ్లవర్ ముక్కలు ఎన్ని పడితే అన్నీ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసినా సరే మెత్తగా వచ్చేస్తాయి. కొద్దిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటేనే మనకి చక్కగా క్రిస్పీగా వస్తాయి. సో ఈ విధంగా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. అయితే యాడ్ చేసిన వెంటనే కదపొద్దండి, కదపకుండా ఒక 2 నిమిషాలు అలా వదిలేసి తర్వాత స్పూన్తో కదుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా కలర్ వస్తే చాలు, సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా, టెక్స్చర్ కూడా చూస్తుంటే నోరూరిపోతుంది కదా. సో చాలా టేస్టీగా వచ్చాయండి. నాకైతే చాలా బాగా కుదిరాయి ఈసారి. నేను ఎప్పుడు చేసినా సరే మెత్తగా కానీ అలా వచ్చేవండి, కానీ ఈసారి మాత్రం బాగా కుదిరాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అన్నీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయాయండి. సో ఈ విధంగా మిగిలిన కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. తర్వాత ఒక 4 నుండి 5 వరకు పచ్చిమిర్చిని ఇలాగా చీల్చి యాడ్ చేసుకోండి. డైరెక్ట్గా యాడ్ చేస్తే పగులుతాయి కదా. సో వాటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోండి. తర్వాత మీకు నచ్చినన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా ఫ్రై చేసుకోండి అదే ఆయిల్లో. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా ఇందులోకి 2-3 రెమ్మల కరివేపాకుని కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనకి నచ్చినట్టుగా గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేయడమే. వేడిగా తింటే అబ్బా ఎంత బాగుందో తెలుసా అండి, చాలా బాగుంది. మనం ఎందులోకైనా నంచుకోవచ్చు, డైరెక్ట్గా కూడా తినేయచ్చు అనమాట. అంత బాగా కుదిరాయి. చూసారు కదా, పైన ఎంత బాగా పిండి కోట్ అయింది కదా, అందువల్లే మంచి కలర్ వచ్చింది. అలాగే మనం కాడలు పెట్టి కాలీఫ్లవర్ ముక్కల్ని కట్ చేసుకున్నాం కాబట్టి మంచి టెక్స్చర్ కూడా వచ్చింది ఫ్లవర్ లాగా. సో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మరి నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఉదిరమరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.